కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అనే నేను 6 లక్షలు 7 లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. వల్లభనేని వంశీ గురించి ఇందాక న్యూస్ చూసాం కదా. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ న్యూస్ కొడాలి నాని గురించి బయటకు వచ్చింది. కొడాలి నాని మావిగన్ అన్న కాన్సెప్ట్కి ఎక్కడ సపోర్ట్ చేయలేదు. కృష్ణా జిల్లాలో వైసీపీ నుంచి చూసుకుంటే కనుక ఫేమస్ లీడర్స్ ఎవరు అంటే నోరు పారేసుకున్న వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు, పేరు నాని కొంచెం నోరు పారేసుకుంటాడు, కానీ ఇప్పుడు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్ ఆయుధాలుగా నుంచున్న వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు ఎక్కడ విజయవాడ ఏబిఎన్ దాడుల్లో పార్టిసిపేట్ చేయలే. ఇది పార్టిసిపేట్ చేయలేదని న్యూస్ మీ ముందుకు నేను తీసుకొచ్చాను. అండ్ యూ ఆల్ గాట్ రియలీ పిస్డ్ ఆఫ్. నాకు తెలుసు కదా, ఎందుకంటే ఏంటి జగన్ చేసే అరాకొర దీక్షలకి వీళ్ళు పని చేయట్లేదు ఏంటని చెప్పి చాలా మందికి అన్న ఫీలింగ్ వచ్చి ఉంటుంది. సేమ్ ఫీలింగ్ అందరికి వచ్చింది. ఇన్ఫాక్ట్ జగన్మోహన్ రెడ్డికి కూడా వీళ్ళపైన గుస్సా అండ్ గుర్రు బాగా వచ్చింది. వల్లభనేని వంశీ అయితే లూజ్ మోషన్స్ సఫర్ అవుతున్నా అని చెప్పి దాక్కున్నాడు, కానీ కొడాలి వెంకటేశ్వరరావు ఏ రీజన్ చెప్పకుండా కాముకు కూర్చున్నాడు. ఈ కొడాలి నాని పైన అరెస్ట్ చేయాలని చెప్పి రూమర్స్ గట్టిగా ఉన్నాయి. ఈ అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని మొత్తం టీడీపీ క్యాడర్ ఏంటి స్టేట్ ఎదురు చూస్తుంది. ఇతను ఒక రకంగా కాదండి. నిన్న రాముల వారి విగ్రహం తీసుకెళ్లిపోయి నిమజ్జనం చేస్తున్నప్పుడు నాకు ఒకే ఒక పేరు గుర్తొచ్చింది, ఈ కొడాలి నాని. దేవుళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడాలో అంత నీచంగా ఒక హిందూ అయి ఉండి మెళ్ళో రుద్రాక్షలు వేసుకుని మాట్లాడిన అతి హీనం కిరాతకమైన వ్యక్తి కొడాలి నాని. ఎడిటర్ ఒకసారి బయట ఏంటి ఎలా మాట్లాడాడు. ఆంజనేయ స్వామికి పోయేది ఏమి లేదు, బొమ్మదే. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చెందుతుంది, దానివల్ల దేవుడికి పోయేది ఏమి లేదు. ఈ సంస్కృతి అంతా బీజం వేసిన కొడాలి నాని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోయి కూర్చున్న తర్వాత తనకంటూ ఒక సే లేకుండా గుడివాడలో ఆఖరికి అతని పైన బ్యానర్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు బూట్ పాలిష్ చేయి నాని అన్న కూడా ఎక్కడా కనపడకుండా దాక్కుని పారిపోయి కూర్చున్న సో కాల్డ్ కొడాలి నాని. ఎడిటర్ ఒకసారి బూట్ పాలిష్ బయట కూడా ఏంటి ఇక్కడ ఎలా విచ్చలవిడిగా మాట్లాడాడు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా, చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే కార్యక్రమం ఈ క్లాత్ పట్టుకుని ఆడి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. ఈ కొడాలి నాని ఇప్పుడు గుడివాడలో కంటెస్ట్ చేయడు అని గట్టిగా బల్లగుద్ది చెప్పేస్తారు అందరూ. ఇన్ఫాక్ట్ వైఎస్ఆర్సీపీ అధినేత మావిగన్ ప్రతిష్టమైన పేరు పెట్టిన గొప్ప మేధావి వైఎస్ జగన్ జమోరే కూడా వెళ్ళి ఈ కొడాలి నాని నేను ఇంకా గుడివాడలో పార్టిసిపేట్ చేయను, నేను ఈ ఎన్నికల్లో ఎక్కడ కూడా నా వల్ల కాదు, నన్ను వదిలేయండి బాస్ అని చెప్పాడంట. ఈ సందర్భంలో ఇంకొక గొప్ప న్యూస్ బయటకు ఏమొచ్చిందంటే విజయవాడ లోక్సభకి ఏ సోకాల్డ్ గుట్కా నాని పార్టిసిపేట్ చేద్దాము, కంటెస్ట్ చేద్దాము అని వెళ్ళబోతున్నాడంట. ఇది సాధ్యమైన పనేనా? ఏకంగా విజయవాడ లోక్సభకి కంటెస్ట్ చేసేంత సత్తా ఈ కొడాలి నానికి ఉందా? అసలు ఇంకా బహిరంగంగా వినిపిస్తున్న వార్తలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సజ్జలను పెట్టి ఆఖరికి మావిగన్ కాన్సెప్ట్ స్ప్రెడ్ చేయాలని చెప్పి మేజర్గా విజయవాడ అంటే కృష్ణా గుంటూరులో ఉన్న లీడర్స్ అందరికీ పంపిస్తే ఈ కవల పిల్లలు ఇద్దరు నోరు మూసుకు కూర్చున్నారు. ఎక్కడ కూడా మావిగన్కి సపోర్ట్ రాలా. ఆఖరికి వల్లభనేని వంశీ అయితే జైలు జీవితం తర్వాత నాకంటే పతివ్రత శిరోమణి ఎవరూ లేరు, నేను బయటకు వచ్చి మాట్లాడను, అల్లాడిపోతున్నానమ్మా, ఇంకా నా వల్ల కాదు అని ఓ మూల కూర్చున్నాడు. కొడాలి నాని వల్లభనేని వంశీ పరిస్థితి చూసిన తర్వాత శస్త్రచికిత్స అన్నాడు, దాని తర్వాత బ్యాండ్లెస్ తిరిగాడు, తర్వాత కాన్స్టిట్యువెన్సీకి పరిమితం అయ్యాడు, బయటకు కూడా 1 కోటి సంతకాల సేకరణకు వచ్చి ఒక సంతకం పెట్టి పోయాడు తప్ప ఎక్కడ అజాపజా లేకుండా తిరిగిన బ్యాచ్ ఇది. ఇలాంటి కొడాలి నాని లోక్సభ సీట్ కోసం ఆశిస్తున్నాడంట. అది కూడా కేసీఆర్ చిన్నిని బీట్ చేసుకుంటూ వెళ్ళటం అనేది సాధ్యమా? లోక్సభ స్థానానికి అంటే గుడివాడలోనే ఈ క్యాండిడేట్కి సే లేదు, వైఎస్ఆర్సీపీలో ఈ క్యాండిడేట్కి ఒక సే లేదు, ఇతన్ని తీసి పక్కన పడేశారు. గుడివాడలో ఇతని ఎగ్జిస్టెన్స్ అనేది 0 అయిపోయింది. ఎవ్వరు కొడాలి వెంకటేశ్వరం అంటే కాన్స్టిట్యువెన్సీ ఒక్కటే కాదు రాష్ట్రం అంతా చీ అంటున్నారు. ఇతను అరెస్ట్ అవటం ఖాయం. రంగానికి బెల్లులు గట్టిగా మోగిని ఆ దెబ్బకే ఏబిఎన్ ఆఫీస్ దగ్గర ధర్నాకి రాకుండా కూర్చున్నాడు. ఎందుకు ఎజిటేట్ చేయాలి అని చెప్పి ఆల్రెడీ రోజాను చూసాము. రాధాకృష్ణ గారు ఆఫీస్ పైన తను దాడి చేసిన వెంటనే నెక్స్ట్ డే పెద్ద బ్లాక్ పేపర్ ఆర్టికల్ వచ్చేసింది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ 3000 పేజీల నివేదిక సబ్మిట్ చేసిందని. అంటే అరెస్ట్ భయం వేటు మొదలైంది రోజాకి. ఇదే సిచ్యువేషన్ నాకు వస్తుందేమో అని ముందుగా ఆలోచించిన కొడాలి నాని ఈ ఏబిఎన్ ధర్నాకి దూరంగా ఉన్నాడు. జగన్ కాదు కదా అతన్ని పుట్టించాడు చెప్పినా కూడా నేను మాత్రం ఈ ధర్నాకి వెళ్ళను అని బాగా డిసైడ్ అయిపోయి క్లెవర్ మూవ్ వేసి కూర్చున్న కొడాలి నాని. కానీ
ఈ రోజు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న పెద్ద చర్చ ఏంటంటే కొడాలి నాని అరెస్ట్ అయితే మాత్రం రోజా కంటే ముందే జరుగుతుంది. అండ్ ఇదంతా పక్కన పెడితే అరెస్ట్ తర్వాత అతనికి కాన్స్టిట్యుయెన్సీలో సీన్ ఇది వరకు లేదు. అరెస్ట్ తర్వాత సింపతి అనేది రానే రాదు. ఎందుకంటే అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఈ గుట్కా నాని అరెస్ట్ అవుతాడు అని చెప్పి. ఈ గుట్కా నాని అంటే ఫీల్ అవుతున్నారా? ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లోకి కూర్చుని గుట్కా నవ్వులుకుంటూ వచ్చే క్యారెక్టర్లెస్ పీపుల్ని గుట్కా గాళ్ళు అనక ఏమనాలి? ఏమంటారండి? ఇంతకంటే ముద్దు పేర్లు ఇంకా కావాలా వీళ్ళకి? నాని ముద్దు పేరు కావాల్సి వచ్చింది ఇంకా. ఎనీవేస్, సో ఈ కొడాలి నాని ఏకంగా విజయవాడ లోక్సభ సీట్ కోసం ట్రై చేస్తున్నాడంట. కానీ జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ మాత్రం ఏం మాత్రం ఆస్కారం లేకుండా డోర్స్ క్లోజ్ చేసి పడేశారంట. ఈ రోజు రాజకీయ భవిష్యత్ ఏం లేకుండా, దిక్కు దివాణా లేకుండా, ఒంటరి వాడైపోయి ఏ పార్టీకి చెందకుండా రాజకీయం నుంచి నిష్క్రమించడమే మాకున్న ఏకైక ఎజెండా అనుకుని టాటా బాయ్ బాయ్ చెప్తూ అరెస్ట్కి ఒంటిని మనసుని ప్రిపేర్ చేసుకుంటూ కూర్చున్న కొడాలి నాని. మీరు కూడా విన్నారా ఈ రూమర్ ఇతను లోక్సభకి వెళ్తున్నాడని? వెళ్తే అర్హుడా అనర్హుడా? ఈ విషయం పైన కమెంట్స్ ఖచ్చితంగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.